వెల్కమ్ టు టాప్ 9 నేను శ్రీలత. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై కేసు నమోదు. ఎఫ్ఐఆర్ లో A1 గా కేటీఆర్, అసెంబ్లీలో చర్చకు సిద్ధమన్న కేటీఆర్. బులెటిన్ లో ముందుగా ఫార్ములా ఫైట్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఈ ఫార్ములా రేసింగ్ కేసులో కేటీఆర్ పై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(a), 13(2) తో పాటు బిఎన్ఎస్ చట్టంలోని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒక విదేశీ కంపెనీకి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో కేబినెట్ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీకి భారత కరెన్సీ 45 కోట్ల రూపాయలు చెల్లించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దీనిపై ఆర్బీఐ 8 కోట్ల రూపాయల జరిమానా విధించగా ఈ ప్రభుత్వం ఆ మొత్తాన్ని చెల్లించిందని అందులో వివరించారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేటీఆర్ మరో ఇద్దరిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 18న సాయంత్రం 5:30 గంటలకు ఏసీబీ డీజీ ఆదేశాలు అందాయని కేసు దర్యాప్తు అధికారి ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ తెలిపారు. ఆయన ఈ కేసుకు సంబంధించి 8 పేజీల ఎఫ్ఐఆర్ సిద్ధం చేశారు. తనపై కేసు నమోదు చేయడంపై కేటీఆర్ స్పందించారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రేస్ పై సభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ రేస్ విషయంలో అన్ని అంశాలను చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు కేటీఆర్. రేవంత్ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసి కేసుల పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పని చేయదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. అనుమతి లేకుండా చేసిన ఈ పనులన్నీ ప్రజలు కూడా వ్యతిరేకించారని అద్దంకి దయాకర్ అన్నారు. రాజకీయ కక్ష సాధింపులు అనకుండా విచారణకు సహకరించాలని కేటీఆర్ కు సూచించారు. కేటీఆర్ పై ఆరోపణల విషయంలో ప్రభుత్వం నిగ్గు తేల్చాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. దోషిగా తేలితే కేటీఆర్ పై చర్యలు తీసుకోవచ్చని అన్నారు. కక్ష సాధింపు చర్యలకు మాత్రం తాము వ్యతిరేకమని కాసం స్పష్టం చేశారు. బెదిరింపులతో పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజలు అంగీకరించారన్నారు. హైదరాబాద్ కు ఈ రేసులు తీసుకొచ్చేందుకు గతంలోనే ప్రయత్నాలు జరిగాయన్నారు కేటీఆర్. ఈ రేసు వ్యవహారంపై చర్చ చేపట్టాలని సీఎంకు లేఖ రాశారని అన్నారు. దీనిపై చర్చించే ధైర్యం ప్రభుత్వానికి లేదన్నారు. కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. క్రీడా యాప్ లాంచ్ చేసిన క్రీడా మంత్రి. దొంగ పెన్షన్లు భారీగా ఉన్నాయన్న స్పీకర్. చంద్రబాబు పూర్తిగా చంద్రముఖి అయ్యారన్న జగన్. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. రాజధాని అమరావతిలో చేపట్టే నిర్మాణాలు 3 ఏళ్లలో పూర్తి చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రిమండలి సమావేశం జరిగింది. మొత్తం 21 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. బుడమేరు సహా 10 జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో రుణాలు రీషెడ్యూల్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాబోయే తరానికి దిక్సూచిగా ఉండే క్రీడా విధానాన్ని రూపొందించామన్నారు క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఏపీ క్రీడా యాప్ క్రీడను ఆయన విజయవాడలో ఆవిష్కరించారు. క్రీడా రంగంలో పారదర్శకత సేవలందించేందుకు ఈ యాప్ ఆవిష్కరించామన్నారు రాంప్రసాద్ రెడ్డి. ఏపీలో 3,20,000 మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. తాజా సర్వేలో ఈ విషయం తెలిసిందన్నారు. అటువంటి వారిపై నెలకు 120 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని వెల్లడించారు. దొంగలకు పెన్షన్లిచ్చే బదులు అర్హులకు ఇవ్వాలని సీఎంకు చెప్పానన్నారు అయ్యన్న. వైసీపీ ప్రభుత్వ తీరుతో ఏపీ ఫైబర్ నెట్ ప్రస్తుతం దివాలా ఉందని సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అప్పటి అధికారులు అక్రమంగా 2,10,00,000 రూపాయలు చెల్లించారని వెల్లడించారు. ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని తెలిపారు. కీలక డాక్యుమెంట్లను ఒక మహిళా ఉద్యోగి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చేరవేశారని జీవీ రెడ్డి వివరించారు. చంద్రబాబు పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారని మాజీ సీఎం జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా నేతలతో జగన్ భేటీ అయ్యారు. 6 నెలల తీరక ముందే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు జగన్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, స్కాముల మీద స్కాములు జరుగుతున్నాయన్నారు జగన్. కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదని ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. యువత చేతిలో దేశ భవిష్యత్తు ఉందని, కష్టపడితే విజయం సొంతమవుతుందని తెలిపారు. కుప్పంలో భువనేశ్వరి పర్యటించారు. అక్కడి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అదనపు కోర్సులను ఆమె ప్రారంభించారు. కుప్పం ఏరియా ఆసుపత్రిలో త్వరలో బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు భువనేశ్వరి. కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలతో గాంధీ పేరు పెట్టుకుందని బీజేపీ నేత సోము వీర్రాజు విమర్శించారు. అంబేద్కర్ పేరుతో కొన్ని వర్గాల ఓటు బ్యాంకు వినియోగించుకుంటుందని మండిపడ్డారు. గాంధీ పేరు పక్కన పెట్టి సొంత పేరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారని వీర్రాజు ప్రశ్నించారు.
టీడీపీ నేతలతో కలిసి విగ్రహావిష్కరణలో పాల్గొన్న మాజీ మంత్రి జోగి రమేష్ పార్టీ అధ్యక్షుడు జగన్ను కలిశారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడంపై జోగి రమేష్ వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొనడంపై టీడీపీలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. రాళ్లపాడు ప్రాజెక్ట్ గేట్ తెరిచేందుకు పోలవరం నుంచి వచ్చిన ఇంజనీర్లు అది తమ వల్ల కాదని చేతులెత్తేయడంతో ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు కుడి కాలువ గేటు బురదలో కూరుకుపోయి 13 రోజులైంది. విధిలేని పరిస్థితుల్లో అధికారులు కాలువ తూము పగలగొట్టి కొన్ని నీళ్లను కాలువకు విడుదల చేశారు. ఆ నీరు కొన్ని గ్రామాలకే సరిపోతోంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను ప్రారంభించిన సీఎం రేవంత్. జైలు నుంచి విడుదలైన పట్నం నరేందర్ రెడ్డి. తెలంగాణ ప్రజలపై తిరుమలలో తేడా కనిపిస్తుందన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఉద్యమంలో సమిధలైన వారి కంటే రాజకీయ ప్రయోజనం పొందిన వారికే ఎక్కువ పేరు వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వారి పేర్లు చరిత్రలో ఉండాలని అన్నారు. హైదరాబాద్ లో బుక్ ఫెయిర్ ను సీఎం ప్రారంభించారు. చరిత్రకారులను గుర్తు చేసుకోవడం కోసమే తెలుగు యూనివర్సిటీకి సూరవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టామన్నారు రేవంత్. లగచర్ల దాడి కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు జైలు దగ్గరకు వచ్చారు. తాను ప్రభుత్వంపై కుట్ర చేయడం కాదు, ప్రభుత్వమే కుట్ర చేసి అక్రమంగా తనను అరెస్టు చేసిందన్నారు పట్నం నరేందర్ రెడ్డి. తిరుమలలో తెలంగాణ ప్రజలపై తేడా కనిపిస్తుందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. గడిచిన 10 ఏళ్లలో ఇలాంటిది కనిపించలేదని ఇప్పుడు కనిపిస్తుందని అన్నారు. తిరుమలలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ లో ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వాళ్ళేనన్నారు శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ప్రజలకు ఏపీతో ఉన్న ఏకైక అనుబంధం తిరుమల అన్నారు. తిరుమలలో తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ బోర్డు సభ్యుడు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తప్పుపట్టారు. కులం, ప్రాంతీయతత్వం చూసే పరిస్థితి తిరుమలలో ఉండదని స్పష్టం చేశారు. కేవలం శ్రీనివాస్ గౌడ్ తన అస్తిత్వం, బీఆర్ఎస్ ఉనికి కోసం ఆవేశంతో మాట్లాడుతున్నట్టు ఉందని ఎంఎస్ రాజు అన్నారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి తీర ప్రాంత గ్రామ కోనపాపపేట తుఫాను ప్రభావంతో రాత్రి 20 ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయి. ఇళ్ల పక్కన కూలిన చెట్టు మాత్రమే కనిపిస్తుంది. తీర ప్రాంత రక్షణ కూడా నిర్మించకపోతే కోనపాపపేట గ్రామం కనుమరుగవుతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత పరీక్ష లేకుండా తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు 48 గంటల నిరసన చేపట్టారు. 2000 సంవత్సరం నుంచి వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు, ఇతర చట్టపైన సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత 10 సంవత్సరాలు పాలకులు క్రీడలను నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఆటలకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏపీ జితేందర్ రెడ్డి. మహబూబ్ నగర్ లో సీఎం కప్ విజేతలకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. తెలంగాణలో ధాన్యం అమ్ముకునేందుకు అనుమతించకపోవడంతో కర్ణాటకకు చెందిన రైతులు నారాయణపేట జిల్లా కృష్ణా సరిహద్దు చెక్పోస్ట్ దగ్గర ఆందోళన దిగారు. దేశంలో రైతులు తాము పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చనే విషయాన్ని వారు ప్రస్తావించారు. అటు అలంపూర్ సరిహద్దులోనూ ఏపీ లారీలను ఆపేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. తిరుమల మాజీ జేఈఓ శ్రీనివాసరాజు కూడా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఘర్షణ, పరస్పరం ఫిర్యాదులు, పోలీసులకు కంప్లైంట్లు. టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అటు ఇండీ కూటమి పార్టీ శివసేన ముంబైలో డీఎంకే తమిళనాడులో నిరసనలు చేపట్టాయి. అమిత్ షా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ పై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ఉపసభాపతి హరివంశ్ నారాయణ్ సింగ్ తోసిపుచ్చారు. ఈ నోటీసు లోపభూయిష్టంగా, తొందరపాటు చర్యగా ఉందని, దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని అన్నారు. ఈ నోటీసులో వాస్తవాలు లేవని, అదొక దుష్ప్రచారంగా ఉందని అన్నారు. కట్టాల్సిన దానికన్నా తన నుంచి రెట్టింపు కంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకున్నారన్న విజయ్ మాల్యా. చెస్ ఛాంపియన్ గుకేష్ ను సత్కరించిన తమిళనాడు గవర్నర్. నష్టాల బాటలోనే స్టాక్ మార్కెట్. టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రి డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో తాజాగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఆమె తల్లిదండ్రులు కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని తెలిపారు. ఈ పిటిషన్లో సీబీఐని చేర్చాలని సూచించిన హైకోర్టు ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కోల్కతా అలెన్ పార్క్ లో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రారంభించారు.
డిసెంబర్ 30 వరకు ఇక్కడ వేడుకలు జరుగుతాయి. ప్రఖ్యాత పాప్ సింగర్ రేమో ఫెర్నాండెస్ ఆయన బ్రాండ్ మైక్రోవేవ్ పాప్ డ్యాన్స్ సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. చిన్న వయసులో ప్రపంచ ఛాంపియన్షిప్ కావాలన్నది తన కళ అని క్రీడాకారుడు గుకేష్ అన్నారు. ఆ టైటిల్ను తిరిగి భారత్ తీసుకురావడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. గుకేష్ను తమిళనాడు గవర్నర్ రవి సన్మానించారు. రోహింగ్యాలు, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఢిల్లీ అధికార పార్టీ ఆప్ ఆశ్రయం కల్పిస్తుందని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో విపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు టేబుళ్లపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్పూర్ రేషన్ బాంబ్లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెగ్గేవార్ స్మారక కేంద్రాన్ని స్మరించి నివాళులర్పించారు. ఫడ్నవీస్ కు బీజేపీ మహిళా నేతలు స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే సహా పలువురు బీజేపీ, శివసేన నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాత్రం ఇక్కడికి రాలేదు. 63వ గోవా విముక్తి దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ జాతీయ జెండా ఎగురవేశారు. పోలీస్ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గోల్డెన్ గోవా కళ సాకారం చేసేందుకు తాము కృషి చేస్తున్నామని సావంత్ తెలిపారు. షార్ట్ టర్మ్ మార్కెట్ సెంటిమెంటల్ బలహీనంగా ఉండడంతో స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలు చవిచూశాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు బాగా దెబ్బతిన్నాయి. ఫార్మా షేర్లు మాత్రం నిలదొక్కున్నాయి. సెన్సెక్స్ 960 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్లు క్షీణించాయి.